అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ నాకు తెలిసి మీరు న్యూస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు. న్యూస్ ఈ ఛానల్ ఆ ఛానల్ అని పర్టికులర్గా కాకుండా నేను చూసిన 2 స్టోరీస్ మీకు షార్ట్ కట్ లేపేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిన ఎంబడే భర్తను వదిలేసేయడానికి డివోర్స్కి అప్లై చేసిన భార్య. నేను ఎట్టాగో చదువుకోలేదు, నా భార్య చదువుకుంటా అంటున్నామని కొంచెం ముందుకన్నా పుషప్ ఇద్దామని చెప్పేసి అంటే కట్ చేసి ఆ మనిషిని వదిలేసి వేరే వాడితో చూసుకోవాలని చూస్తున్నారు. ఇదొక మైండ్ సెట్. ఇంకోటి వచ్చేసేసి భర్తతో ఉన్నప్పటికీ మళ్ళీ పిల్లలు కూడా అడ్డొస్తారని, భర్త కూడా అడ్డొస్తారని చెప్పి ప్రియుడితో కలిసి ఉండాలి అంటే వాళ్ళని చంపేసేసి పోలీస్తో కూడా కలిసి, అది కానిస్టేబుల్ ఎవరో ఉన్నారు ఆయన, నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యూస్ అయితే చూసిన కాడికి అది చూసే లోపలనే సగం మైండ్ అప్సెట్ అయిపోయి ఉన్నాను. పెళ్లి చేసుకోవాలి అనుకున్న అబ్బాయిలకి ఈ కైండ్ ఆఫ్ న్యూస్ చూసేసేసి మీమ్స్ టైప్లో చేస్తున్నారు. కానీ రియల్ టైంలో రియల్గా ఒక వ్యక్తి ఆలోచించేది, నేను అమ్మాయిని ఫైనాన్షియల్గా పర్సనల్గా అన్ని రకాలుగా నేను అన్ని చూసుకోగలుగుతానా అని చెప్పి ధైర్యం చేసి ముందుకు వస్తారు. ఇంతకుముందు ఆడవాళ్ళు ఆలోచిస్తుండ్రి, కానీ ఇప్పుడు మగవాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఫ్ కోర్స్ ఒప్పుకుంటా, దానిలో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ హోదా ఉండడం వల్ల ఇవన్నీ ఒప్పుకుంటాను. కానీ ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ చూసే లోపల భయం అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ ని మీ వర్షన్లో ఎలా చెప్తారు అండ్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎక్స్పెక్టేషన్ అనేది మనిషిని ఎక్కడ దాకా తీసుకెళ్తుంది. ఇప్పుడు చూడండి, పెళ్ళైన భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో ఒక 5 నెలలు 6 నెలలు 1 year అన్యోన్యంగా ఉంటారు. తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ప్రాబ్లమ్స్ ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే, ఇప్పుడు భర్త అనేటాడు ఫ్యామిలీ పైన డిపెండ్, అంటే ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఎలా సెక్యూర్ చేసుకోవాలనే థాట్ ప్రాసెస్లోనే ఉంటాడు. ఫ్యామిలీని బాగా చూసుకోవాలంటే బయటికి వెళ్ళాలి, జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి, దీంట్లో ఉంటాడు. పెళ్లికి ముందు ఇచ్చినంత సమయం పెళ్లి తర్వాత కేటాయించారు. ఎవరైనా కానీ కేటాయించారు. ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మనము లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, బయట జనరేషన్ ఎలాగుందంటే ఎక్కడికి వెళ్ళినా స్ట్రెస్తో కూడుకున్న జాబ్స్, బిజినెస్ తో ఉన్నాయి. వాటితో పాటు వాటిని చూసుకుంటూ ఇక్కడ ఫ్యామిలీని కూడా టైం కేటాయించాలంటే ఎవరికి కుదరదు, అసాధ్యం. అది పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే, నా దగ్గర కూడా చాలా కేసెస్ వస్తుంటాయి కదా, వాళ్ళు ఎక్కువ చెప్పే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇందుకు ముందు ఉన్నట్టు ఇప్పుడు నా దగ్గర ఉండట్లేదు, ఇందుకు ముందు కేటాయిస్తున్న సమయం ఇప్పుడు నాకు కేటాయించట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. ఇలాంటి వాళ్ళకందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక వ్యక్తి బయటికి వెళ్ళాడంటే ఫ్యామిలీ కోసమే బయటికి వెళ్తున్నాడు. పోనీ బయటికి వెళ్ళొద్దు, మీకే టైం కేటాయించాడు అనుకోండి, మీ దగ్గరే ఉంటున్నాడు అనుకోండి, మళ్ళీ అక్కడ ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మగాడు పని చేయడు, ఇంట్లోనే ఉంటాడు, ఆదాయం లేదు, మళ్ళీ ఇదొక సమస్య. ముందునే వెనక పోయి అప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్తే ఇలాంటి పనులు చేస్తారు, ఇంట్లో ఉంటే ఇలాంటి క్యారెక్టర్ చూపిస్తారు. ఎక్కువ ఈ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఆల్కహాల్కు అడిక్ట్ అయిపోవడానికి కూడా మెయిన్ కారణం ఇదే. ఎవరితో చెప్పుకోలేదు తెలియదు. పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవే సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనిషి బ్యాడ్ హ్యాబిట్స్కి అసెండ్ అయిపోతాడు. అంటే ఇప్పుడు మామూలుగా సార్, ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఓన్లీ మగవాళ్ళే బాధపడుతున్నారు, భయపడుతున్నారు, లాస్ట్కి మగవాళ్ళే శిక్ష అనుభవిస్తున్నారు అంటారా ఓ రకంగా చెప్తే? ఇది ఎక్కువ జరుగుతుంది బ్రో. ఎందుకంటే నేను ఆడవాళ్ళకి ఇప్పుడు మగవాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతానని చెప్పట్లేదు. బయట ఎలాగుందంటే లేడీస్ చేసే వ్యవహారాలు బయట చాలా వరకు తెలియదు. తెలిసినా కూడా ఎలాగుంటదంటే వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాయి కొన్ని సమస్యలు చట్టాల ప్రకారం. ఇప్పుడు మగాడనే లోపల తప్పు చేసిండని గెస్ చేస్తారు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి, చట్టపరంగా మగాడు తప్పు చేసినాడని చెప్పి గెస్ చేసి శిక్ష చేసినది చెప్పండి. నేను రీసెంట్ ఒక వీడియో చూసాను. ఒక వైఫ్ భార్య మిస్సింగ్ అయిందని వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు భర్త. అక్కడ స్టేషన్లో ఏం జరిగిందంటే, వాళ్ళకి కొన్ని రకాల ఎంక్వైరీలు చేస్తే వాళ్ళకి ఏమి ఎక్కడ తప్పు జరిగిందో దొరకలే, ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు. నువ్వే వీడియో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడని వాడిని అరెస్ట్ చేసి శిక్ష చేశారు. కొన్ని రోజులు శిక్ష అనుభవించి వచ్చాడు పాప మా వ్యక్తి. వచ్చిన తర్వాత ఈమె భార్య ఎవరైతే మిస్సింగ్ అయిందో ఆమె మళ్ళీ ప్రత్యక్షమైంది. ఇలాంటి కేసెస్ బయట దండికి జరుగుతుంది. తర్వాత మన ఎక్కడో రాజస్థాన్లోనో ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ఇంకో వీడియో చూసాడు. అదేంటంటే భర్త పళ్ళ కోసం వేరే ఊరికి వెళ్తున్నాడు. ఈమె ఆ టైంలో ఏం చేసిందంటే ఇంకొకరి దగ్గర ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోయింది. అది భర్తకు తెలిసింది. భర్తకు తెలిస్తే ఏం చేశాడంటే ఆ మనిషి, ఇలాంటివి జరుగుతున్నాయి, నేను వీళ్ళు ఏమన్నా అడ్డు చెప్పాను అనుకోండి, వీళ్ళు నన్ను కూడా చంపేస్తారేమనే భయంతో వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు. భర్త భార్యకు పెళ్లి చేశాడు. భార్యకు ఎవరైతే ఇంకో ఆయన దగ్గర కాంటాక్ట్ ఉందో
వాళ్ళిద్దరికి పెళ్లి చేసిండు. ఓ అవునులే, ప్రాణహాని కంటే ఇది మేలు కదా వదిలించుకోవడం. అడిగారు అక్కడ అడిగితే మైక్ పెట్టి అడిగితే, నీ భార్యను ఆమె కోరుకునే వ్యక్తితో ఎందుకు ఇచ్చి పెళ్లి చేసావంటే, నన్ను చంపేస్తారనే భయంతోనే నేను ఇలా చేశాను అన్నాడు. చూడండి, అసలు ఈ మానవ విలువలన్నీ ఎక్కడి దాకా వెళ్తున్నాయి అసలు అర్థం కావట్లేదు బయట ప్రపంచంలో. అసలు ఇక్కడ ఏముంది, మనం మాట్లాడుకున్నాం స్టార్టింగ్లో, ఎక్స్పెక్టేషన్ అనేది ఒకటి, టైం కేటాయించకపోవడం అనేది ఒకటి, ఇవి రెండు అక్కడ మిస్యూజ్ జరుగుతున్నాయి ప్రవీణ్. అంతే. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తుంది ఓకే, యాక్సెప్ట్ చేస్తాను, నా వర్షన్ కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకో కొన్ని సినారియోల్లో ఆడవాళ్ళు బాధపడతలేదు అంటారా? 100% నేను అందరూ ఆడవాళ్ళు తప్పు చేస్తారని చెప్పట్లేదు, అందరూ మగాళ్ళు తప్పు చేస్తారని చెప్పట్లేదు. ఓకే, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఇప్పుడు పెళ్ళి అంటేనే పెద్దలు 100 మాటలు చెప్తారు. ఇప్పుడు ఆడమ బలైనది ఏదైనా ఇన్సిడెంట్ ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఇలాంటివి దండి జరుగుతున్నాయి ఫ్రెండ్, ఆడవాళ్ళ మీద అయితే జరుగుతుంది, ఆడవాళ్ళ పైన జరుగుతున్నాయి. రీసెంట్గా ఇంకోటి కూడా విన్నా, ఒక మిలిటరీలో ఉన్న వ్యక్తి రిటైర్డ్ అయితే, ఎక్స్ ఆర్మీ రిటైర్డ్ అయిన వ్యక్తి ఇంట్లో ఉంటే భార్య పైన ఏదో అనుమానము, కోపం ఇవన్నీ కలిసి పిల్లల్ని ఊరికి పంపించేసి, ఊరికి పంపించి భార్యను ఆయన చంపి ముక్కలు ముక్కలకు నరికి కుక్కర్లో ఉడకబెట్టి మిక్సీ చేసి పౌడర్ చేసి వెళ్ళి డ్రైనేజీల కాలువలో పడేసాడు. అసలు ఇంత క్రూరంగా ఎలా చంపుతారని చూస్తేనే వింటేనే మనకి భయం వేస్తుంది. అంత సైకో కిల్లర్ మాదిరి ఉన్నారంటే బయట ప్రపంచం ఎలాగుంది చూడండి. ఆడవాళ్ళు బాధపడుతున్నారు, మగవాళ్ళు కూడా బాధపడుతున్నారు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. నేను ఏం చెప్తున్నానంటే, నేను అందరు ఆడవాళ్ళు అలాగే ఉన్నారని, అందరు మగాళ్ళు అలాగే ఉన్నారని చెప్పాను. పాపం ఎందుకంటే లేడీస్ బయట జాబులకి వెళ్తున్నారు, జెంట్స్ వెళ్తున్నారు. ఎందుకు? కుటుంబంకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండకూడదని, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలని, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండకూడదని. ఇవి రెండు అర్థం చేసుకుంటే ఇలాంటివి ఉండవు ప్రవీణ్. నేను ఏం చేస్తానంటే, మనిషికి కోరికలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే, టైం కేటాయించకపోవడం అనేది ఒకటి. వీళ్ళకన్నా బెటర్గా వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా, ఇప్పుడు ఒక వ్యక్తి ప్రేమ చూపట్లేదంటే అది తప్పు కాదు. బయట వెళ్ళాలి, ఫ్యామిలీ కోసం కష్టపడుతుంటాడు, జాబ్ చేయాలి, వ్యాపారం చేయాలన్నప్పుడు వీళ్ళకి టైం కేటాయించకపోవచ్చు. ఇప్పుడు భార్య ఇతనికి టైం ఇవ్వట్లేదంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, పని ఉంటుంది, స్కూల్కి పంపించాలి. ఇవన్నీ ఏమంటుంటే ఆమె ఈయనకి టైం కేటాయించట్లేదని, ఈయనకి టైం కేటాయించట్లేదని ఆమె. ఇక్కడ ఎందుకంటే పెళ్లి ముందు ఉన్నంత జీవితం పెళ్లి తర్వాత ఉండదు ప్రవీణ్. 100% పెళ్లి లైఫ్ అంటేనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం వల్లనే ప్రాబ్లం ఉంటుంది అంటారా? రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల ప్రాబ్లం ఉంటుంది. ఓకే, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అక్కడ అర్థం చేసుకుంటారు, అవును కదా బయట జాబ్కి వెళ్తున్నాడు కాబట్టి నాకు టైం కేటాయించట్లేదని భార్య అనుకుంటుంది. భర్త ఏమనుకుంటాడు, అవునులే ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇంట్లో వర్క్ ఉంది కాబట్టి నాకు టైం కేటాయించట్లేదని భర్త అనుకుంటాడు. ఇవి రెండు అక్కడ మిస్అండర్స్టాండింగ్ అవుతున్నాయి కాబట్టి బయట అట్రాక్ట్ అవుతున్నారు. మనీకి కావచ్చు, ఎవరో కొంచెము అట్రాక్ట్గా మాట్లాడితే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో, ఈ విధమైనటువంటి వ్యక్తిత్వాల మధ్యన ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏమంటారు సార్? ఇప్పుడు మీరు చెప్పినది నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే అవతల వాళ్ళు యువతల వాళ్ళని అర్థం చేసుకోకపోవడం వల్ల రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళు తీసుకున్నారు, పక్కన వాళ్ళు వాటిని అర్థం చేసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు కదా అనేది. ఇవి అర్థం చేసుకోకుండా ఇన్ని దారుణాలు జరిగినాయి కదా లెక్క. సో ఇప్పుడు ఫైనల్ సొల్యూషన్ ఏమంటారు ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కి? సొల్యూషన్ ఏంటంటే భార్య భర్తలను ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఓకే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని, ఇప్పుడు టైం కేటాయించట్లేదని మూడో వ్యక్తికి చెప్పేటప్పుడు డైరెక్ట్ ఆ వ్యక్తితోనే మాట్లాడితే అయిపోయింది కదా. నువ్వు నాకు టైం కేటాయించట్లేదంటే ఆ వ్యక్తి దానికి కారణం ఏది చెప్తాడో తెలుస్తుంది. నీకు నువ్వే టైం కేటాయించట్లేదు అనుకుని ఆయన దూరం పెట్టినప్పుడు ఏమవుతుంది? నీకు లేడీస్కి ప్రాబ్లం వస్తే లేడీస్ చెప్పే ఎక్కువ శాతం ఏదంటే నా భర్త టైం కేటాయించట్లేదు ఇది. అలాంటప్పుడు వేరే వాళ్ళతో చెప్పకుండా నీ భర్త దగ్గర మాట్లాడు, నాకు ఎందుకు టైం కేటాయించట్లేదు అంటే వాడికి కరెక్ట్ రీజన్ చెబితే యాక్సెప్ట్ చేయి, లేకపోతే అప్పుడు డిసిషన్ తీసుకో. ఇది లేడీస్కి సంబంధిస్తుంది. నువ్వు కూర్చొని మాట్లాడు, ఇంతకుముందు బాగా చూసుకున్నాడు, ఇప్పుడు నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడట్లేదు, ఎందుకు టైం కేటాయించట్లేదు, ఆమె వర్షన్ ఆమె చెప్తుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారు, వర్క్ పెరిగింది, ఇవి చెప్పినప్పుడు నీకు సపోర్ట్ అనిపిస్తే నువ్వు సపోర్ట్ చేసుకుని సర్దుబాటు అయిపోండి, లేదా దానికి నువ్వు వేరే రకంగా ఆలోచించాయి, సొల్యూషన్ వైపు ఆలోచన చేయాలి. ఇక్కడ ఎవరి దారిలో వాళ్ళు చూసుకోవడం వల్ల పరిస్థితులు ఏమవుతుందంటే, ఇక్కడ వాళ్ళు అనుకోవచ్చు ఏదో నా సుఖం కోసం నేను వెళ్తున్నాను, సుఖం కోసం ఈయన వెళ్తున్నాడు అంటే అక్కడ రెండు ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతాయి, పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. వాళ్ళ జాబ్ చేసే దగ్గర వాళ్ళకు మర్యాదలు ఉండవు. వాళ్ళ ఫ్యామిలీకి నీ కూతురిలాగా నీ కొడుకు ఇలాగా అన్నప్పుడు వాళ్ళకి ఏం మర్యాద ఉంటుంది? ఎక్కడికి ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని శాలరీలు వచ్చినా, ఎంత అందంగా ఉన్నా, ఎంత
ఆస్తులు ఉన్నా కానీ అదేమంటుందంటే మానసికంగా మనిషిని కృంగదీస్తాయి. ఇప్పుడు మనం వచ్చేసి ఎవరైనా మన రిలేషన్ కానొచ్చు, మన ఫ్యామిలీని ఎవరైనా మనం అన్నారనుకోండి, మనం మానసికంగా ఇదవుతామో లేదా? వాళ్ళు చేసే తప్పులకు ఫ్యామిలీలు బలవుతాయి. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు చేసే ప్రతి ఒక్కరూ మీకు ఏదున్నా ఓపెన్గా కూర్చొని మాట్లాడుకోండి. మాట్లాడుకున్న వాళ్ళు ఏమవుతుందంటే ఆ కుటుంబం ఎలా నడపాలి, ఎలా చేయాలనేది మీ ఇద్దరికి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయరు. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, జస్ట్ కూర్చొని మాట్లాడుకోవడం వల్ల పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అనేది సార్ క్లియర్గా చెప్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా పనికి వస్తుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.